సార్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనగానే అందరికీ నోటెడ్ వెరికోస్ వైన్స్. ఇవి కాకుండా ఇందులో చాలా ప్రాబ్లమ్స్ అండ్ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాను. వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి స్మోకర్స్ కానీ గుట్కా చూవర్స్లోని ఎవరైతే నికోటిన్ అబ్యూజ్ ఉందో వాళ్ళల్లో చాలామంది ఎర్లీగానే బ్లడ్లో క్లాట్స్ రావటం జరుగుతుందమ్మా. సో ఇప్పుడు ఈ వెరికోస్ వైన్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా చాలా మందిలో రిపీట్గా వస్తూ ఉంటుంది. సో దానికి మేజర్ రీజన్ ఏంటి? అది రాకుండా మీరైతే ఏం చేస్తారు? మనం మోర్ దాన్ 1000 ప్రొసీజర్స్ మన హైబ్రిడ్ టెక్నాలజీలో చేయడం జరిగింది చిరంజీవి హాస్పిటల్లో. ఓపెన్ సర్జరీ ఆప్షన్ ఉంది, లేజర్ ఉంది, గ్లూ థెరపీ ఉంది, మెడికేషన్స్ ఉన్నాయి, క్లాక్స్ అనేది రెటిక్యులర్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఉంది. దట్ ఈస్ ఎ బెస్ట్ వాస్కులర్ సెంటర్ అండ్ హీఈస్ ఎ బెస్ట్ వాస్కులర్ సర్జన్. హాయ్, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ కె సంజీవరావు గారు, ఎండోవాస్కులర్ సర్జన్ ఫ్రమ్ చిరంజీవి హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనగానే అందరికీ నోటెడ్ వెరికోస్ వైన్స్. ఇవి కాకుండా ఇందులో చాలా ప్రాబ్లమ్స్ అండ్ సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని విన్నాను. సో మీరు స్పెషలిస్ట్ కాబట్టి అసలు వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి చెప్తారా? మీరు చెప్పింది చాలా కరెక్ట్ అమ్మా. ఈ రోజుల్లో ఎలా తయారైందంటే వాస్కులర్ సర్జరీ అంటే ఓన్లీ వారికోస్ ప్రాబ్లమ్స్కి తప్ప వేరే ప్రాబ్లమ్స్ అనేది అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే పీపుల్ కూడా ఎవరైతే వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేయగలరో వాళ్ళు వాస్కులర్ సర్జన్ కిందే చలామణి అవుతున్నారు. ఓకే. కానీ నిజంగా వాస్కులర్ సర్జన్ అంటే వాళ్ళు ఒక సర్జన్ అయి ఉండాలి. ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత, సర్జరీ ఎంఎస్ డిగ్రీ చేసిన తర్వాత, ఎంఎస్ ఆర్ డిఎన్బి చేసిన తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ వాస్కులర్ సర్జరీ అనేది మళ్ళీ 3 years కోర్స్ ఉంటుంది. ఇట్స్ వెరీ రేర్ సూపర్ స్పెషాలిటీ. అది చేసి ఉండాలి. దాని తర్వాత కూడా మళ్ళీ ఎండోవాస్కులర్ ఫెలోషిప్స్ ఇవన్నీ కూడా చేస్తారు. వీ కాల్ దెమ్ యాజ్ వాస్కులర్ సర్జన్. ఫర్ ఎగ్జాంపుల్ మా డిగ్రీ చూస్తే పోస్ట్ జనరల్ సర్జరీ తర్వాత సూపర్ స్పెషాలిటీ వాస్కులర్ సర్జరీ నిమ్స్లో చేశాను. తర్వాత మళ్ళీ ఫెలోషిప్స్ అనేవి ఆస్ట్రియాలో ఎండోవాస్కులర్ ఫెలోషిప్ చేయడం జరిగింది, పంజాబ్లో చేయడం జరిగింది. ఇలాగా డిఫరెంట్ అంటే ఇట్స్ ఏ కోర్స్ ఆఫ్ అరౌండ్ 10 years కోర్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాస్కులర్ సర్జన్ అవ్వాలంటే ఒక 8 to 10 years టైం పడుతుంది. దెన్ మనం వాళ్ళు వాస్కులర్ సర్జన్ అనుకోవాలి. అంతేగాని సమ్ అందుకని కంపల్సరీ వాస్కులర్ సర్జన్ అనేది వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కంపల్సరీ పేషెంట్స్ చాలామంది వచ్చి చెప్తున్నారు, సార్ ఆయన వాస్కులర్ సర్జన్ అని అన్నారే సార్ మమ్మల్ని అంటే మళ్ళీ వాళ్ళే అదే సార్ వాళ్ళకి వాస్కులర్ సర్జన్ అని చెప్పుకుంటున్నారు కానీ డిగ్రీ చూస్తే ఎండి అని ఉంది. హౌ కెన్ దే బికమ్ ఏ వాస్కులర్ సర్జన్? ఎండి అనేది జనరల్ ఫిజిషియన్స్ కదా ఆర్ రేడియాలజిస్ట్ కదా ఇచ్చేది. బట్ వాళ్ళు వాస్కులర్ సర్జన్ అని ఎందుకు అంటున్నారు అనేది చాలామందికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు పేషెంట్స్కి. సో కంపల్సరీ ఇలా డిగ్రీ చేసిన వాళ్ళని వాస్కులర్ సర్జన్ అంటారు. సో వాస్కులర్ సర్జన్ అంటే ఓన్లీ వారికోస్ వెయిన్స్ కాదు, టోటల్ వాస్కులర్ సిస్టమ్ అనే దానికి సంబంధించిన బాడీలో ఉన్న వాస్కులర్ సిస్టమ్ అంటే వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళని వాస్కులర్ సర్జన్ అంటాం. సో ఓన్లీ వాస్కులర్ సర్జరీ అంటే ఓన్లీ సర్జరీ అని అనుకోవద్దు. దీనిలో వాస్కులర్ ఫిజియాలజీ అంటే లైక్ మందులతో కూడా ట్రీట్ చేస్తాం కొన్ని కండిషన్స్కి. కొన్ని కండిషన్స్కి ఇంటర్వెన్షన్స్ లైక్ అంటే చిన్న నీడులతోనే మనం ఒక స్టంట్ వేసో లేకపోతే బెలూన్ వేసో ట్రీట్మెంట్ చేస్తాం. 3 బైపాస్ సర్జరీస్ అంటే ఓపెన్ సర్జరీ చేసుకొని కొన్ని లాంగ్ సిగ్మెంట్స్ ఉంటాయి, వాటికి బైపాస్ సర్జరీ చేస్తేనే కరెక్ట్ ఆప్షన్. అవి 3 చేస్తాం. పైపెచ్చి ఇవి కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఓపెన్ అండ్ ఎండోవాస్కులర్ 2 అంటే స్టంట్ వేసేదాన్ని మళ్ళీ ఓపెన్ సర్జరీని రెండింటిని కలిపి చేయడంని హైబ్రిడ్ సర్జరీ అంటాం. ఆ హైబ్రిడ్ సర్జరీలో కూడా ట్రైన్ అయిన వాస్కులర్ సర్జన్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి హైబ్రిడ్ టెక్నిక్స్తో కూడా మనం ట్రీట్మెంట్ చేయగలిగాం. సో దానికి వల్ల మనం పేషెంట్కి ఏది బెస్ట్. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్, ఒక సమస్యతో మన దగ్గర వాస్కులర్ ప్రాబ్లంతో ఒక పేషెంట్ వచ్చినట్టయితే వాళ్ళకి మందులు బెస్టా, లేకపోతే ఇంటర్వెన్షన్ బెస్టా, లేకపోతే వాళ్ళకి ఓపెన్ సర్జరీ బెస్టా, లేకపోతే కాంబినేషన్ థెరపీ ఓపెన్ ప్లస్ ఎండోవాస్కులర్ 2 కలిపి చేయడం బెస్టా, ఎండోవాస్కులర్ ఓపెన్ 2 కలిపి చేస్తే హైబ్రిడ్ టెక్నిక్ అంటాం.
ఓకే. ఈ 4 ఆప్షన్స్‌లో ఒక దాన్ని కరెక్ట్ ఆప్షన్ ఎంచుకొని మనం పేషెంట్‌కి ఏది బెస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు ఒక వాస్కులర్ సర్జన్. హి ఓకే. ఈస్ ఎ గుడ్ వాస్కులర్ సర్జన్. అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒకటే మనకొచ్చింది వాళ్ళకి చేయటం కాదు కదా! పేషెంట్‌కి అవసరం బట్టి మనం చేయగలగాలి. మనం చేయగలగాలంటే మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర ఓపెన్ సర్జరీ నేను చేయలేను అని అనుకోండి. మీకు చెప్పను కదా! అమ్మా దీనికి ఓపెన్ సర్జరీ బెస్ట్ అని నేను చెప్పను. నాకొచ్చిందని నేను చెప్తే కరెక్ట్ కాదు. యూజువల్‌గా సార్ ఇప్పుడు లేకపోతే నాకు ఓన్లీ స్టంటింగ్ వచ్చింది. నేను ఓన్లీ స్టంట్ గురించే మాట్లాడతాను. నాకు ఓన్లీ ఓపెన్ సర్జరీ వచ్చిందనుకోండి. ఓన్లీ ఓపెన్ సర్జరీ గురించే మాట్లాడతాను. సో, ఓన్లీ మందులు ఇవ్వటమే వచ్చు నాకు. ఓన్లీ మందుల గురించే మాట్లాడతాను. అలా కాకుండా అన్ని ట్రీట్మెంట్స్‌లో బెస్ట్ ఏది అనేది పేషెంట్‌కి మనం చేసినట్టయితే వాళ్ళకి బెనిఫిట్. అంటే ఈ పేషెంట్‌కి ఈ ఉన్నన్ని ఆప్షన్స్‌లో ఈ ఆప్షన్ బెస్ట్ అని మనం చెప్పగలగాలి. చెప్పాలంటే మన దగ్గర టెక్నిక్స్ మన రావాలి. సో, అలాగా మనకి చేసినట్టయితే వాస్కులర్ సర్జరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాస్కులర్ సర్జన్ అని అప్పుడు అంటాం మనం ఎవరినైనా. సో, ఇప్పుడు ఇవన్నీ ఒక వాస్కులర్ సర్జన్ జేస్తారని అవును. జెప్తున్నారు గదా! అవును. సో, వెరికోస్ వెయిన్‌కి బయట ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో, దానికి మీరిచ్చే ట్రీట్మెంట్‌కి మెయిన్‌గా ఏముంటుంది డిఫరెన్స్? యాహ్! వెరికోస్ వెయిన్స్‌కి చాలా హ్మ్. ప్రాబ్లమ్స్ వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయమ్మా. హా! అంటే చాలా కారణాలు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి వెరికోస్ వెయిన్స్ కనపడంగానే దీనికి ఫస్ట్ మనము లేజర్ చేసేయాలి. లేకపోతే దీనికి ఇంకా లేకపోతే ఆర్ఎఫ్ఏ అనో ఏదో ఒకటి ట్రీట్మెంట్ మనకి వెరికోస్ వెయిన్స్ కనిపించిందని ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. దానికి కారణం గూడా మనం చూసేవాళ్ళు వాస్కులర్ సర్జన్. హ్మ్. అంటే ఈ వారికోస్ వెయిన్స్‌కి గల కారణం ఏమైంది? లోపల బ్లాక్ అయిందా? లేకపోతే ఏమన్నా నొక్కుడు పడుతుందా? లేకపోతే బ్లడ్ ఇంతకుముందు బ్లాక్ అయ్యి సెకండరీ వారికోస్ వెయిన్స్ వల్ల వస్తుందా? ఆ! దీనికి అల్సర్ పడితే దానికి ట్రీట్మెంట్ వారికోస్ వెయిన్స్‌లో అల్సర్స్‌తో కూడా ప్రెజెంట్ అవుతారు చాలామంది. పుళ్ళు పడిపోయి. అలాగా మనం హోలిస్టిక్‌గా మొత్తానికి దానికి ట్రీట్మెంట్ చేయటం కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. అంతేగాని వారికోస్ వెయిన్స్ రాంగానే దానికి లేజర్ ట్రీట్మెంట్ చేసేయడం ఒకటి కరెక్ట్ కాదనమాట. సో, దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓపెన్ సర్జరీ ఆప్షన్ ఉంది. లేజర్ ఉంది. గ్లూ థెరపీ ఉంది. మెడికేషన్స్ ఉన్నాయి. క్లాక్స్ అనేది రెటిక్యులర్ వెయిన్స్‌కి ట్రీట్మెంట్ ఉంది. ఇవన్నీ మనము మన దగ్గర ఆప్షన్స్ పెట్టుకొని ఏది బెస్ట్ పేషెంట్‌కి అనే దానికి మనము ట్రీట్మెంట్ చేసినట్టయితే దట్ ఈస్ ఎ బెస్ట్ వాస్కులర్ సెంటర్ అండ్ హి ఈస్ ఎ బెస్ట్ వాస్కులర్ సర్జన్. అన్నీ చేయగలిగినప్పుడు మనం పేషెంట్‌కి ఏది బెస్ట్ అనేది మనం అది ఇస్తాం. ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్‌కొస్తే ఒకళ్ళకి లేజర్ థెరపీ చెప్తాను. ఓకే. కొంతమంది పేషెంట్స్‌కి గ్లూ థెరపీ ట్రీట్ చేస్తాను. కొంతమంది పేషెంట్స్‌కి క్లాక్స్ అనే ట్రీట్మెంట్ చేస్తాను. ఇంకొకళ్ళకి ఫోమ్ స్క్లిరోథెరపీ అని ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి పంపిస్తాను. ఇంకొకళ్ళకి ఏమి మెడికేషన్స్ ఉత్త మందులు వాడుకోమంటాను. కొంతమందికి ఓన్లీ కంప్రెషన్ స్టాకింగ్స్ మందులు వాడుకోమంటాను. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. ఇంకొకళ్ళకి కొంతమందికి ఓపెన్ సర్జరీ కూడా చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి గదా సార్! ఏ పేషెంట్‌కి ఏది అవసరం అవుతది అన్నది ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒకసారి కేటగరీ వైస్ మాట్లాడదాం. యాహ్! ఇప్పుడు సివియర్ వారికోస్ వెయిన్స్ కొంతమందికి ఉంటాయమ్మా. సో, కొ ఆ పేషెంట్స్‌కి మనము కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అది గ్లూ థెరపీ ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్ ఉన్నారు. వాళ్ళకి మనము ట్యూమ్సెన్స్ అనస్థీషియా ఇస్తాం లేజర్‌లో. అలాంటి ట్యూమ్సెన్స్ అనస్థీషియా అంటే మనం బాడీ నిండా మళ్ళీ ఫ్లూయిడ్ ఇవ్వాలి. ఆ వెయిన్ చుట్టూ ఫ్లూయిడ్ ఇవ్వాలి. ఆ ఫ్లూయిడ్ ఇచ్చినప్పుడు మనకి మల్టిపుల్ ప్రిక్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళు పెయిన్ సెన్సిటివ్ ఉంటారు. అలాంటి పేషెంట్స్‌లో మనం ఏం చేస్తాము, అడ్వాన్స్‌డ్ గ్లూ థెరపీ, సూపర్ గ్లూ థెరపీ అంటాం. అంటే ఒకటే నీడిల్‌తో ట్రీట్మెంట్ అయిపోతది. సో, అలాంటి పేషెంట్స్‌లో వి ప్రిఫర్ గ్లూ థెరపీ. కొంతమంది పేషెంట్స్‌లో ఎలర్జిక్ పేషెంట్స్ ఉంటారు. సో, వాళ్ళల్లో ఈ గ్లూ వల్ల ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళల్లో మనము లేజర్ థెరపీ ప్రిఫర్ చేస్తాం. సో, లేజర్ అనేది హీట్ ఎనర్జీతో చేస్తాం గదా! ఈ 2 ట్రీట్మెంట్స్ చిన్న నీడిల్‌తోనే ట్రీట్మెంట్ చేస్తాం. బట్ స్టిల్ మనము ఆ చిన్న డిఫరెన్స్ అనేది మైన్యూట్ డిఫరెన్స్ అనేది రెండిట్లోని ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో ఉంది. దానిలో ఉన్న అడ్వాంటేజెస్ దానికున్నాయి లేజర్‌కి. గ్లూకున్న అడ్వాంటేజ్ గ్లూకున్నాయి. సో, పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళకి ఏ సూట్ అవుతదో ఈ రెండిట్లో ఎంచుకుంటం జరుగుతుందమ్మా. ఓకే. మరి మీరు ఇంకా కామన్‌గా అడగొచ్చు. మరి ఓపెన్ సర్జరీ చేయడానికి రోలే లేదా వారికోస్ వెయిన్స్ కంటే డెఫినిట్‌గా ఓపెన్ సర్జరీ రోల్ తగ్గింది. బట్ స్టిల్ కొన్ని కండిషన్స్‌లో స్టిల్ ఓపెన్ సర్జరీ హాస్ ఎ రోల్. ఎవరికి సార్ అది? ఆ! కొంత సెఫెనో వారిక్స్ అని అంటాం. సో, అంటే ఆ రక్తనాళం పూర్తిగా ఉబ్బిపోయి మల్టిపుల్ ఛానెల్స్ లాగా మన గ్రాయిన్ రీజియన్‌లో ఫార్మ్ అవ్వటం. ఇంకా కొంతమందిలో లార్జ్ డయామీటర్స్ ఉండి లైక్ వీనస్ మాల్‌ఫార్మేషన్ లాగా కూడా తయారైపోతది ఒక్కొక్కసారి. సో, అలాంటి కండిషన్స్‌లో
మనము అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు డెఫినిట్‌గా వి గో ఫర్ ఓపెన్ సర్జరీ. సో, కొంతమందికి ఓపెన్ విత్ అడ్జువెంట్ ఫోమ్ లాగా ఇవ్వడము, ఇలాంటివి కూడా చేస్తాం. సో, అదే చెప్తున్నాను. ఇవన్నీ టెక్నిక్స్ మనకొచ్చినప్పుడు పేషెంట్‌కి ఏది బెస్ట్ అనేది మనం చేయగలం. అంతేగాని ప్రతిదానికి నాకొచ్చిందే నేను చేస్తానంటే, నాకు ఓన్లీ లేజర్ వస్తే నేను లేజర్ చేస్తాను. లేకపోతే నాకు ఓన్లీ గ్లూ వస్తే గ్లూ చేస్తాను. ఓన్లీ ఓపెన్ వస్తే ఓపెన్ చేస్తానంటే ఆళ్ళు ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ డాక్టర్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు హైబ్రిడ్ ఆపరేషన్ థెరపీ ఏదో చెప్పారు గదా! అది ఎవరికి చేస్తారు? అంటే ప్రొసీజర్ ఏముంటుంది అందులో? యెస్. ఇప్పుడు వాస్కులర్ సర్జరీ లో హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అనేది వాట్ వి కాల్ ట్రెండింగ్ అని అనుకోవచ్చు. లేకపోతే పేషెంట్ ఫ్రెండ్లీ అని అనుకోవచ్చు. ఆర్ పేషెంట్ నీడీ ట్రీట్మెంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీలో మనము ఈ ఈ అన్ని టెక్నిక్స్ వచ్చినోళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్‌కి మినిమలిస్టిక్‌గా ట్రీట్మెంట్ చేయాలి. అంటే కోతాకుట్లు తక్కువతో చేయాలి ట్రీట్మెంట్. యాస్ వెల్ యాస్ రిజల్ట్ కూడా మంచిగా ఇవ్వాలి. హ్మ్. ప్రతి చోట కోతాకుట్టు తక్కువ అని మనం వెళ్తే లాంగ్విటీ ఉండదు. అంటే ప్రతీదీ మనం ఎండోవాస్కులర్‌లో స్టంట్ ద్వారా వెళ్ళామనుకోండి, అది ఎక్కువ రోజులు రాదు. అది మూసుకుపోతది. ఎవరిలో లాంగ్ సిగ్మెంట్ అక్లూజన్స్ ఉన్నాయి ఆర్టరీస్‌లో. హ్మ్. అంటే చాలా దూరం రక్తనాళం ఎక్కువ పొడుగ్గా మూసిపోయింది. ఓకే. అలాంటి సిట్యుయేషన్‌లో మనము ఓన్లీ ఎండోవాస్కులర్ చేస్తే మనకి బెనిఫిట్ రాదు. అప్పుడేం చేస్తామంటే ఓపెన్‌లో ఉన్న బెనిఫిట్‌ని ఎండోవాస్కులర్‌లో ఉన్న మినిమల్ ఇన్వేజివ్‌ని రెండిటిని కంబైన్ చేసుకొని హైబ్రిడ్ అనే టెక్నిక్ ద్వారా చేస్తాం. అంటే పూర్తిగా కట్ చేయకుండా ఏదైతే అవసరమైన సిగ్మెంట్ ఉందో మేజర్‌గా ఆ సిగ్మెంట్‌ని ఓపెన్ చేసుకుంటాం. మిగతాది ఎండోవాస్కులర్‌గా అంటే యాంజియోప్లాస్టీ స్టంటింగ్ గాని, లేకపోతే స్టంట్ గ్రాఫ్ట్ వేయటం గాని ఇలాంటి ప్రక్రియల ద్వారా మినిమల్ సర్జరీతోని మాక్సిమం బెనిఫిట్. ఓకే. దట్ ఈస్ హైబ్రిడ్ సర్జరీ. సేమ్ మన ఇప్పుడు టెక్నాలజీ ఎలాగా హైబ్రిడ్ కార్స్ అని ఎలా వింటున్నారు మీరు. సేమ్ మన కొంచెం పెట్రోల్ పోసిన తర్వాత మనకెక్కువ మైలేజ్ వస్తుంది. ఇలాగా ఎలక్ట్రిసిటీ దాన్ని కూడా వాడుకొని హైబ్రిడ్ టెక్నాలజీ అంటారు. సేమ్ అలాగే మన సర్జరీలో కూడా హైబ్రిడ్ టెక్నాలజీ. రెండిటి యొక్క యాడెడ్ అడ్వాంటేజెస్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్‌ని తగ్గించుకొని చేసేదాన్ని హైబ్రిడ్ సర్జరీ అంటాం. ఇప్పుడు దీనివల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం? ఏం లాభాలున్నాయంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. మేజర్‌గా మనం సర్జికల్ మార్బిడిటీ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండకుండా సర్జరీని మినిమల్‌గా హ్మ్. అంటే చిన్న కోతతో, చిన్న కుట్టుతో చేసుకుంటూనే మాక్సిమం బెనిఫిట్ ఇవ్వగలం. ఓకే. అసలు కుట్టు లేకుండా చేస్తే బెనిఫిట్ లేదు. రక్తనాళం మళ్ళీ మూసుకుపోతది. సో, చిన్న కుట్టుతోని అలాగని ఓపెన్ సర్జరీగా చేస్తే మేజర్ సర్జరీ అయిపోద్ది. మొత్తం కట్ చేసి పెద్ద మేజర్ సర్జరీ చేయాల్సొస్తది. సో, ఇవి 2 మిక్స్ చేసుకుంటానే ఓపెన్ యాస్ వెల్ ఎండోవాస్కులర్ 2 మిక్స్ చేసుకుంటానే ఆ ఒక్క సర్జరీ చేసినట్టయితే ఈ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉండాలి. ఇది మన చిరంజీవి హాస్పిటల్‌లో ఉంది. ఓహ్! మనం మోర్ దాన్ 1000 ప్రొసీజర్స్ మనం హైబ్రిడ్ టెక్నాలజీలో చేయటం జరిగింది చిరంజీవి హాస్పిటల్‌లో. సో, ఈ టెక్నాలజీ కూడా ఉండాలి దీనికి. అంటే మనం థియేటర్‌లోనే స్టంట్ వేసే ప్రక్రియ మనకు అందుబాటులో ఉండాలి. అది ఉన్నప్పుడే కదా మనం చేయగలం. లేకపోతే ఆపరేషన్ థియేటర్‌లో స్టంట్ ఎలాగేస్తాం? యాంజియోప్లాస్టీ ఎలా చేస్తాం? చేయలేం. క్యాత్ ల్యాబ్‌లో మనము ఆపరేషన్ కట్ చేసి సర్జరీ ఎలాగ చేస్తాం? థియేటర్ టేబుల్ లాగా ఉండదు కదా టేబుల్. అక్కడ చేయలేం. ఈ రెండిటిని 2 ప్రక్రియలు చేయగలిగేదానికి హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అనేది ఇంపార్టెంట్. హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ ఉన్న చోట మనము ఈ ఈ ప్రక్రియ చేయగలము. అండ్ రిజల్ట్ కూడా మంచిగా ఇవ్వగలం. సో, అలాంటి ఫెసిలిటీ మనకి చిరంజీవి హాస్పిటల్‌లో అందుబాటులో ఉంది కాబట్టి హ్మ్. అండ్ ఐ యామ్ ట్రైన్డ్ ఇన్ దట్ హైబ్రిడ్ టెక్నాలజీ. బోత్ ఎండోవాస్కులర్ అండ్ ఓపెన్ రెండిట్టు టెక్నాలజీస్‌లో మనం అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్స్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ గివ్ దట్ గ్రేట్ రిజల్ట్స్. చాలా క్లిష్టమైన సర్జరీస్‌ని కూడా చాలా సునాయాసంగా మనం చేసి అంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నామంటే కారణం అది. మన దగ్గరున్న టెక్నాలజీ అండ్ మోర్ ఓవర్ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్ ద వాస్కులర్ సర్జరీ ఉన్నది కాబట్టి మనం కాంప్లెక్స్ సర్జరీస్‌ని కూడా చాలా సులువుగా చేయగలగడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా చాలా మందిలో రిపీట్‌గా వస్తూ ఉంటుంది. సో, దానికి మేజర్ రీజన్ ఏంటి? అది రాకుండా మీరైతే ఏం జేస్తారు? అది చాలా మందికి అపోహ వచ్చేసిందమ్మా. వారికోస్ వెయిన్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ వస్తదా? ఇది నేను ఒక 10 మంది పేషెంట్స్‌ని రోజు ఈ మన మాటల్లో వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడితే ఒక 5, 6గురికి ఇదే క్వెషన్ అడుగుతున్నారు. ఎందుకంటే అది డెవలప్ అయిపోయింది అపోహ. ఒకటి రీజన్ వాళ్ళు సర్జికల్ ట్రీట్మెంట్ ప్రాపర్‌గా అయ్యుండకపోవచ్చు. దట్ మే బి వన్ రీజన్. సెకండ్ రీజన్ వాళ్ళు
ప్రోటోకాల్స్ మనం ఏదైతే ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉంటాయో చేశాక అవి కూడా ఫాలో అయ్యుండకపోవచ్చు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంతేగాని యాక్చువల్‌గా రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్తిగా లేవని కాదు. బట్ వెరీ, వెరీ మినిమల్. అంటే 3% ఆఫ్ ది పేషెంట్స్‌లో 3-5% అంటే 100 సర్జరీలయితే ముగ్గురికో, నలుగురికో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మేజర్ వెయిన్స్ రావు. ఓకే. ఓన్లీ స్మాల్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. అలాగున్నప్పుడు ఫోమ్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఓపీలో ఇచ్చి పంపించేస్తాం గూడా. వాళ్ళకి మళ్ళీ రీసర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వెరీ ఫ్యూలో ఎవరైతే ఒబేస్‌గా ఉంటారో స్టాకింగ్స్ ఇనీషియల్‌గా వాడమని కొన్ని రోజులు చెప్తాం. అది వాడరు. లేకపోతే కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. వీళ్ళల్లో మాత్రమే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే, మన టెక్నిక్ ఆఫ్ సర్జరీ గూడా ఏమన్నా పూర్తిగా ఒక ఏదైనా వెయిన్ ఇంకొక వెయిన్ యాక్చువల్‌గా డూప్లికేషన్ అవుతాయి కొంతమందిలో. 2 వెయిన్స్ ఉంటాయి. ఒకటే వెయిన్‌ని మనం ట్రీట్మెంట్ చేసుకొని, రెండో వెయిన్‌ని నెగ్లెక్ట్ చేసినట్టయితే, ఆ వెయిన్ మళ్ళీ పెద్దదవుతది. ఓకే. సో, అది గూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ద రికరెన్స్ అనమాట. ఇంకొకటి ట్రీట్మెంట్ మరీ బాగా చేద్దామని కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే, కొందరు ఎర్లీ ఫ్రెషర్స్ ఎక్కువ సేపు బర్న్ చేయటం గూడా చేస్తారు. దానివల్ల గూడా లేజర్‌తో ఎక్కువ ఎనర్జీ ఇవ్వటం వల్ల గూడా నియోవాస్కులరైజ్ అంటే కొత్త రక్తనాళాలు ఫార్మ్ అయ్యే తత్వం డెవలప్ అవుతది. ఓహ్! అది చాలామందికి అవగాహన ఉండదు. నేను ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తే బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాను. అంటే వాళ్ళకి చెడు ఉద్దేశ్యం కాదు. ట్రీట్మెంట్ పేషెంట్‌కి ఇంకా చేయాలి అని చెప్పి ఎక్కువ సేపు కూడా లేజర్ ఎనర్జీ ఇచ్చి దానివల్ల కూడా నియోవాస్కులర్ అంటే కొత్త రక్తనాళాలు ఫార్మ్ అవ్వటం వల్ల కూడా రికరెన్స్ అనేది వస్తది. సో, ఇవన్నీ యాడెడ్ అయిపోయి ప్రజల్లో ఒక అపోహ అంటే అయ్యో! వస్తదా అంటే నేను ఒకటే చెప్తాను. మీరు రండి నేను ఇంతమంది పేషెంట్స్ చేశాం కదా సర్జరీస్. రికరెన్స్ రేట్స్ ఇంత వెరీ ఫ్యూ ఉంటాయి. మీరంత కంగారు పడక్కర్లేదు అని మనం క్లారిటీగా 3-5% మనకి పుస్తకం ప్రకారం గూడా ఉన్నది. మేము అవి గూడా క్లినికల్ ప్రాక్టీస్‌లో చూడము అని క్లారిటీగా వాళ్ళకొక ధైర్యం ఇచ్చి చేస్తాం ముందు. సో, ఈ అపోహను ఫస్ట్ తీసేయాలి పేషెంట్స్‌లో. అపోహ ఎందుకంటే ఇది ఆహ్, ఎవరు చేసిన తప్పు వల్ల ఆ ట్రీట్మెంట్ మీద అపోహ అనేది డెవలప్ అయిపోతుంది. లేజర్ చేస్తే ఇదయిపోతదా అని. దానికన్నా అడ్వాన్స్‌డ్ అందుకనే గ్లూ థెరపీ గూడా చేస్తున్నాము. దానిలో ఇంకా రికరెన్స్ రేట్స్ లేజర్ మీద ఇంకా తక్కువుంది. రికరెన్స్ రేట్ తక్కువుంది. దాని మీద అడ్వాన్స్‌డ్ టెక్నిక్కు. సో, ఇవన్నీ ఉండడం వల్ల పేషెంట్‌కి ఈజీ అయిపోయింది ట్రీట్మెంట్. వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్. సో, ఇదివరకు చాలామంది పుండ్లు వరకు ఆగి ట్రీట్మెంట్ అందక ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చక్కగా వాళ్ళు ముందే వస్తున్నారు. చక్కగా ట్రీట్మెంట్ చేసుకొనెళ్తున్నారు. రోజుకి 4-5 పీపుల్ హ్యాపీగా అదే రోజు డిశ్చార్జ్ గూడా అయిపోతారమ్మా మన హాస్పిటల్ చిరంజీవి హాస్పిటల్‌లో. ఓకే. అండ్ కొంతమందిలో సార్ ఈ క్లాటింగ్ టెండెన్సీ అనేది వాళ్ళలో ఉంటుందా? ఉంటుంది. డెఫినిట్‌గా కొంతమందిలో క్లాటింగ్ టెండెన్సీ జెనెటికల్‌గా ఉంటుంది. ఓకే. కొంతమంది స్మోకింగ్ వల్ల ఆ! స్మోకర్స్ గానీ, గుట్కా చూవర్స్‌లోని ఎవరైతే నికోటిన్ అబ్యూజ్ ఉందో వాళ్ళల్లో చాలామంది ఎర్లీగానే బ్లడ్‌లో క్లాట్స్ రావటం జరుగుతుందమ్మా. ఇంకోటి పోస్ట్ కోవిడ్ ఎరాలో రక్తం సహజంగానే గడ్డలు అవును. కట్టడం కామన్‌గానే మీరు చూస్తున్నారు. సో, యంగ్ ఫెలోస్‌కి హార్ట్ అటాక్ రావడం. సో, ఇలాగ హైపర్ కొలెస్ట్రీమియా కూడా డెవలప్ అవుతుంది. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువవ్వటం జరుగుతుంది. సో, చిన్న వయసులోనే ఈ రక్తం గడ్డలు కట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల కామన్‌గా డీవీటీ ప్రాబ్లమ్ గూడా చూస్తున్నాం మనము. ఏంటి సార్ డీవీటీ అంటే ఎగ్జాక్ట్‌గా? యాహ్! డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అనమాట. ఆ! అంటే దీనిలో ఏమవుతుందంటే లోపల కాళ్ళ లోపల తీసుకెళ్ళే చెడు రక్తం మెయిన్ రక్తనాళం ఉందో, దానిలో రక్తనాళం గడ్డ కట్టడం జరుగుతుంది. సో, అలా రక్తనాళం మెయిన్ రక్తనాళం చెడు రక్తనాళం గడ్డ కట్టడం వల్ల మనకి సర్క్యులేషన్ అనేది ఆగిపోవటం జరుగుతుంది. దానివల్ల కాలు వాసిపోయి, తీవ్రమైన నొప్పి, ఎర్రగా అయిపోయి, సెల్యులైటిస్ లాగా అయిపోయి, నడవలేని స్థితిలో వస్తారు. డెడ్లీ కాంప్లికేషన్ అంటే చాలా లైఫ్ థ్రెటనింగ్ అంటే మన ప్రాణాలు పోయే కాంప్లికేషన్ ఒకటి దాగుంది ఈ జబ్బులో. చాలామందికి తెలియక ఇదివరకు ఏమనుకునేవాళ్ళంటే పేషెంట్‌కి సడెన్‌గా కాలు నొప్పన్నారు. తర్వాత రోజు ఊపిరాడక చనిపోయిందనేవాళ్ళు. ఇది ఊర్లో చాలా కామన్‌గా వినేవాళ్ళు. అవునవును. డాక్టర్స్‌కి అర్థమయ్యేది కాదు. ఎక్కువగా పోస్ట్ డెలివరీ పేషెంట్. నిన్నటి వరకు డెలివరీ అయిందండి. మంచిగా ఉందండి. కాలు వాపు, కాలు నొప్పంది. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఊపిరాడక చనిపోయిందనేవాళ్ళు. సో, దీనిలో ఈ దాగిన ప్రాబ్లమ్ ఏంటంటే పల్మనరీ ఎంబోలిజం. అంటే ఈ క్లాట్ జారి వెళ్లి లంగ్స్‌ని గూడా బ్లాక్ చేస్తది. ఓహ్! లంగ్ బ్లాక్ అవ్వంగానే వాళ్ళకి ఊపిరి ఆడక సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, చనిపోవడం జరుగుతది.
సో, డీవీటీ మీద గూడా అవగాహన చాలామందికి కావాలి అందుకనే. సో, కాలు వాసింది కదా అని చాలామంది ఏదో ఒక ఆయింట్‌మెంట్ రాసుకుందాము, లేకపోతే ఏదో ఒక టాబ్లెట్ వాడదామని వదిలేస్తుంటారు. అలా కాకుండా దీన్ని కరెక్ట్‌గానే ముందుగానే ప్రాపర్ వాస్కులర్ సర్జన్ దగ్గరికొచ్చినట్టయితే వాళ్ళు దీనికి డాప్లర్ స్కాన్ అని ఒక చిన్న టెస్ట్ చేసి, ఆ క్లాట్ ఇంత తీవ్రంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చూసుకొని, అవసరమైతే ఫిల్టర్ గూడా వేసుకొని పల్మనరీ క్లాట్ లంగ్స్‌కెళ్ళకుండా ఫిల్టర్ గూడా వేసుకుంటాము. ఓహ్! ఆ క్లాట్‌ని పూర్తిగా ఇప్పుడు తీసేసే ఒక అద్భుతమైన టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది మన చిరంజీవి హాస్పిటల్‌లో. ఆ క్లాట్‌ని బ్రేక్ చేసేసుకొని, కరిగించేసి, ఆ క్లాట్‌ని సక్ చేసేస్తాం బయటికి. చిన్న సూదితోనే. ఓకే. కట్ గూడా ఉండదు. సో, కంప్లీట్‌గా ట్రీట్మెంట్ అయిన ఒక 2, 3 అవర్స్‌లోనే ఆళ్ళ కాలు బరువు తగ్గిపోయినట్టు అనిపిస్తది. చక్కగా వాళ్ళకి ఆహ్, నడవటం మొదలుపెట్టుకుంటారు. ఏ టు జెడ్ అసలు ఆళ్ళకున్న నొప్పి గూడా తగ్గిపోతది. సో, ఇలాంటి అన్ని ఆహ్, ఆహ్, ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. లంగ్‌లో ఉన్న క్లాట్ పైకెళ్ళకుండా అదే కింద నుంచి లంగ్‌లోకెళ్ళకుండా కూడా క్లాట్ ఆ ప్రమాదం గూడా తగ్గిపోతది. వాళ్ళు ప్రాపర్‌గా ముందుగానే మనకి హాస్పిటల్‌కొచ్చినట్టయితే ఈ డీవీటీకి గూడా మనము ఫార్మకో మెకానికల్ థ్రాంబోలైసిస్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా చిన్న సూది ద్వారానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందమ్మా.